నాయకులు, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులు, రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ ఒక్కసారి పోటీ చేసి తనకు ఓట్లు వేసి ఆశీర్వదించమని చెప్పి ఈరోజు ఉదయభాను గారు మన గ్రామం రావడం జరిగింది. ఆశీర్వదించాలని చెప్పి ఉదయభాను గారు మన గ్రామం రావడం జరిగింది. మొన్న ఒక వారం రోజుల క్రితం ఈ గ్రామానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాడు. ఈ గ్రామానికి తెలుగుదేశానికి సంబంధించిన అభ్యర్థి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాడు. ఆ రోజు వారు మీటింగ్ లో చెప్తా ఉంటారు, ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేశారంట, డ్రైన్లు వేశారంట, ఈ గ్రామంలో అభివృద్ధి వాళ్ళు చేశారంట. ఉదయభాను గారు 1999 ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి కరెంటు తీసుకొచ్చారు, మనం నడుస్తున్న రోడ్లు వేశారు, ప్రతి ఇల్లు కూడా ఆయన కట్టిన ఇటుక అని చెప్పి నేను ఈ సభ మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఉదయభాను గారు శంకుస్థాపన చేయకుండా ఈ ఊర్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి ఈ నడి సెంటర్ లో ఉండి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఉదయభాను గారు లేకుండా పొన్నవరం గ్రామం లేదు. పొన్నవరం గ్రామం ఈ రోజు ఉందంటే ఉదయభాను గారి స్థలం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఉదయభాను గారు అంటే పొన్నవరానికి అమితమైన అభిమానం. పొన్నవరం గడ్డ ఉదయభాను గారి అడ్డ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ దాకా ఆలోచించాల్సిన అవసరంలా, ఎన్ని రోజులు ఆలోచించాల్సిన అవసరంలా. మొన్న రీసెంట్ గా ఈ మధ్య కాలంలో పోయిన వర్షాకాలంలో ఈ గ్రామానికి వర్షాలు వచ్చి డెంగ్యూ వచ్చింది, మీ అందరికి తెలుసు. ప్రతి ఇల్లు కూడా డెంగ్యూతో బాధపడుతూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. గ్రామంలో డెంగ్యూ వస్తా ఉంది, ఒక డ్రైన్ కావాలి, నీళ్ళన్నీ కూడా అక్కడ మురుగాగి ఊరు మొత్తం డెంగ్యూ వస్తా ఉంది, దోమలు వస్తా ఉన్నాయంటే మరి ఏదో గ్రాంట్ లో మొదలుపెట్టి పని చేయమని చెప్పి ఉదయభాను గారు చెప్పడం జరిగింది. మరి ఉదయభాను గారితో నేను అన్నాను, మరి ఏదో గ్రాంట్ లో పెట్టి చేయాలంటే డబ్బులు కావాలండి, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి అన్నాను. గంట సేపట్లో నేను అడిగిన గంటలో 10 లక్షల రూపాయలు నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారు ఉదయభాను గారు. 10 లక్షలు నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ముందు డ్రైన్ మొదలు పెట్టమని చెప్పారు. అది ఉదయభాను గారికి పొన్నవరం అంటే అభిమానం. దయచేసి మీరు ఆలోచించాలా, ఎవరో చేయాల. ఈ పొన్నవరానికి ఏ పని చేసినా కూడా ఉదయభాను గారు మాత్రమే చేశారని చెప్పి ఈ సమాపంగా నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఉదయభాను గారికి అఖండమైన మెజార్టీని మన గ్రామం నుండి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఉదయభాను గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. పొన్నవరం గ్రామ ప్రజలకు, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారం మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల ప్రచారం కోసం పొన్నవరం గ్రామాన్ని రాగానే మీరు అందరూ అపూర్వమైన స్వాగతం ఇచ్చారు. అలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఎంపీపీ మార్పూడి గాంధీకి, అలానే నెట్ క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమారు, మరి వేల్పుల రవికుమారు పరిగెక్కుల వాసి వారి భార్య వేల్పుల పద్మకుమారి సర్పంచ్ గా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక కార్పొరేషన్ చైర్మన్ గా వేల్పుల రవికుమార్కి ఇచ్చి ఉన్నారు. మరి అలాగే కూర్చుని వస్తాయి గారు, గ్రామ పెద్దలు, వెనకాపురం గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, అలానే మన ముఖ్యండి గారు, ఇంకా సూర్యుడు గారు, జక్కలూరి రంగారావుకి, అలాగే మన పెరగికూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కనగపూడి భాస్కరరావుకి, అలాగే వేల్పుల ప్రసాద్కి, ఇంకా ఓట్ల నాగేశ్వరరావు గారు, ఓట్ల నాగమణి గారు డిప్యూటీ సభ్యులు, అలానే ఇంకా మిగిలిన మండల
వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అభిమానులకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నికల ప్రచారం మీ అందరికీ తెలుసు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల ముందు వస్తూ ఉంటారు. మరి ఇవాళ మన ముందు ఉన్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ విధానాన్ని మీరు చూడండి. ఇదే పొన్నవరం గ్రామంలో మన గ్రామంలో ఏమి చేసినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈనాడు వైఎస్ఆర్ పార్టీ చేసింది. అంతేనమ్మా, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మన గ్రామానికి ఎన్నో చేశారు. ఇవాళ ఆ ట్రైన్ డెంగ్యూ వ్యాధితో అనేక మంది ఇబ్బంది పడుతున్నారంటే కొన్ని లక్షల ఖరీదైన ట్రైన్ నిర్మిస్తున్నాం. అలానే గ్రామ మండపం కావాలి, మాకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, శుభ కార్యక్రమం చేసుకోవడానికి కావాలని చెప్పి చాలాసార్లు అడిగారు. ఇక్కడ 18 సెంట్లు రోడ్డు పక్కన ఉంది, తార్ రోడ్డు పక్కన ఉంది. అది ప్రభుత్వ భూమి. తప్పకుండా 6 మాసాల్లో మన గవర్నమెంట్ రాగానే దానికి మంచి కళ్యాణ మండపాన్ని, ఒక అందమైన కళ్యాణ మండపాన్ని ఇక్కడ కట్టించేస్తాం. అలానే గ్రామ వాసులకి శ్మశాన వాటిక కూడా కావాలని అడిగారు. మరి దానికి స్థలాన్ని చూస్తున్నాం. ఆ స్థలాన్ని తప్పకుండా స్థలాన్ని సేకరించి మరి వారికి స్థలాన్ని కూడా తప్పకుండా శ్మశాన వాటికి కూడా కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనేక రకాల అవకాశాలు కల్పిస్తున్న విషయాలు కూడా నేను తెలియజేస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా మరి కేసీఆర్ నాని గారికి, అసెంబ్లీ అభ్యర్థిగా సామాన్య ఉదయభవనం నాకు మీరు 2 కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరి అత్యధికమైన ఓట్ల మెజార్టీతో పోలవరం గ్రామంలో మరి మీరు గెలిపించవచ్చుగా మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. మిత్రులారా, చాలా సంతోషం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మీరందరూ కూడా మన ప్రీతమ నాయకుడు స్వామినేని ఉదయభవన్ గారి వీరాభిమానులు. మీరు ఈ గ్రామం అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఉదయభవన్ గారు. ఉదయభవన్ గారిని గెలిపించే బాధ్యత మీ అందరిది. ఈరోజు చంద్రబాబు నాయుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. నేను మీ అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎప్పుడైనా మీకు అమ్మఒడి పెట్టి పిల్లలకి 15,000 ప్రతి సంవత్సరం ఇచ్చి స్కూల్కి పంపించాలనే ఆలోచన నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఎప్పుడన్నా వచ్చిందా? లేదు. 45 సంవత్సరాలు నిండినటువంటి అక్క చెల్లెమ్మలకి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళ గొర్రెో బర్రెో కొనుక్కొని ఒక బడ్డీ కొట్టో పెట్టుకొని బతకాలి, బ్రతికించాలనే ఆలోచన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిందా? లేదు. మీ పిల్లలకి, చిన్నారి పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టి, బట్టలు కొనిపెట్టి, షూస్ కొనిపెట్టి, సాక్స్ కొనిపెట్టి, టై కొనిపెట్టి, బ్యాగ్ కొనిపెట్టి, వాళ్ళకి రాగి జావ పోసి, చిక్కీలు ఇచ్చి, మంచి ఆహారం ఇచ్చి, కోడిగుడ్డు ఇచ్చి, అన్ని ఇచ్చి ఆరోగ్యంగా ఉంచి వాళ్ళని చదివించాలనే ఆలోచన నీకెప్పుడన్నా వచ్చిందా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? జగన్ ఇచ్చాడు కాబట్టి నీకు గుర్తుకొచ్చిన ఇవన్నీ. అమ్మకి అన్నం పెట్టలేని వాడు పెళ్ళమ్మకు బంగారు గాజులు చేపిస్తాడట. ఒక్క బిడ్డలు చదివేయాలని ఆలోచన నీకు రాలేదు, కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తానని అబద్ధాలు ఆడుతున్నావే. నీ అబద్ధాలు ఎవరైనా నమ్ముతారా అని చెప్పేసి అడుగుతున్నా. మరి ఆ రోజు చెప్పావు కదా, మీ మేడల్లో బంగారం అంతా బ్యాంకుల్లో పెట్టారు, ఆ బంగారం అంతా వినిపిస్తా, ఆ బంగారం అంతా విడిపిస్తా, మీకు రుణమాఫీ రద్దు చేస్తా అని చెప్పేవే. మరి ఆ వాగ్దానం ఏమైంది చంద్రబాబు అని చెప్పేసి అడుగుతున్నా. మరి అదే చేయనోడివి ఇవాళ మా జగనన్న చేసే పథకాలన్నీ కూడా నేనే చేస్తానంటే నమ్మడానికి ఎవరన్నా చెవులో పూలు పెట్టుకొని ఉన్నారా చంద్రబాబు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా. రాళ్లతో చంపండి, జగన్మోహన్ రెడ్డి గారు రాళ్లతో చంపండి అంటున్నావే.
అదే నీ 40 ఏళ్ల సంస్కారం చంద్రబాబు. నిన్ను చంపితే నీకు ఎవరు దిక్కు అంటున్నావే జగన్మోహన్ రెడ్డిని? అదే నీ 40 ఏళ్ల సంస్కారం చంద్రబాబు. ఓడించడం చేతగాక, నీకేం చేయాలో అర్థం కాక, ఎట్టి పరిస్థితుల్లో జగనన్నను ఓడించలేమని నిన్ను చంపితే ఏమవుతుంది అంటున్నావే? జగన్మోహన్ రెడ్డిని టచ్ చూడు, నీ చూడు నమ్ముతే జగనన్నకి గ్రామంలో జగనన్న లేని వారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు మా జగనన్న కోరుకొస్తే కాబట్టి చంద్రబాబు నువ్వు నీ కుటుంబం నామరూపాలు కూడా చేస్తాం. జాగ్రత్త కాబట్టి చంద్రబాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పేదల దేవుడు ఉదయభాను గారు, పిలిస్తే పలికే మనకు ఉదయభాను గారు ఈ గ్రామంలో ఇందాక మార్కపుడి గాంధీ గారు చెప్పినట్టు అణువు అభివృద్ధి చేసిన ఉదయభాను గారు ఇంకా 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 అభివృద్ధి చేసేది కూడా ఉదయభాను గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉదయభాను గారి గెలుపు పొన్నవరానికి మలుపు. పొన్నవరం ప్రజల ఆశ, ప్రజల ఆకాంక్ష ఉదయభాను గారు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ అందరి బిడ్డగా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీ బంధువుగా ఈ రోజు నేను రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నానంటే అది ఎస్సీ సోదరులకి ఉదయభాను గారు ఇచ్చినటువంటి గౌరవం తెలియజేస్తున్నా. ఈ రోజు మిత్రుడు గాంధీ గారు ఎంపీపీగా ఉన్నారంటే అది ఉదయభాను గారు ఇచ్చినటువంటి న్యాయం, సామాజిక న్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మండలంలోనే మా ఇద్దరికి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చారు ఉదయభాను గారు. అంతేకాదు కనకపూడి భాస్కరరావుని మండల పార్టీ అధ్యక్షుడిగా నిర్మించింది ఉదయభాను గారు. కనగంటిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎస్సీ మహిళకి అవకాశం ఇచ్చింది ఉదయభాను గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఎస్సీ సామాజిక వర్గం ఈ గ్రామం అంతా కూడా ఒక బలమైనటువంటి కంచుకోట ఈ గ్రామం. అందుకని ఈ కంచుకోట మరొక్కసారి మంత్రిగా కలిసి స్వాగతం పలుకుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా అక్కజెల్లెలారా, నా అన్నదమ్ములారా, ఆడపడుచులారా, మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకేయండి. తక్కువ టమారా, గజకర్ణ, గోకర్ణ, మాయల్ ఫకీర్ మాటలు మాత్రం నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై బాలన్న, జై కేశినేని నాని అన్న. థ్యాంక్ యూ.